రమాదేవికి చాలా సీరియస్గా ఉంది. ఎవరో కావాలని చేశారా లేదా తనే సూసైడ్ చేసుకోవాలనుకుందా తెలియదు, కానీ బాడీలోకి ఫుడ్ వల్ల విషం అయితే పోయింది. అసలు దేని ద్వారా పోయిందనేది ల్యాబ్కి టెస్ట్ పంపిస్తే టెస్ట్ చేసి చెప్తారు అని అంటూ చెప్తారు డాక్టర్. అయితే ఇప్పటికైతే మేము తను కడుపులో ఉన్న విషయాన్ని కక్కిస్తూ ఉన్నాం. అయితే తను బాగుంటుందా లేదా అన్నది ఇంకా సమయం పడుతుంది చెప్పటానికి. అంతేకాదు తనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అని చెప్తే, ఇంకా మరి విషం పాయిజన్ తనే తీసుకుందా అంటే తను కూడా అలా చేయదు అని అంటే, ఇంకా మరి అదేంటో మీరే చూసుకోండి, కానీ విషం అయితే కలిసింది, పోలీస్ కేసు అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇది అని అంటూ, ఎందుకంటే తనకేమైనా సడన్గా సీరియస్ అయితే కష్టం కదా అందుకనే అని అంటూ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. రోజా నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. చామంతి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామాదేవి వాళ్ళ అన్నయ్య కోపంగా ఇలా అంటూ ఉంటాడు, ఏంటి బావా ఇది, అసలు ఫుడ్లో పాయిజన్ కలవటం ఏంటి, అందరం తిన్నాం కదా అదే ఫుడ్, అందరం బాగానే ఉన్నాం కదా, మరి చెల్లికి ఒక్కదానికే ఇలా ఎందుకు జరిగింది అని అంటే, అప్పుడే హర్ష ఆలోచిస్తూ ఉంటాడు. తను జ్యూస్ తాగింది తర్వాత ఇలా అయ్యింది అని, జ్యూస్ తాగిన కొద్దిసేపటికే అలా జరిగింది అని అంటూ హర్ష అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ చామంతి వైపు చూస్తూ ఉంటాడు. చామంతి చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ నేను కాదయ్యా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఉంటాడు. అయితే ఆ జ్యూస్ని కలిపించింది చంద్రికనే కదా, ఆ చంద్రికే కదా అని అంటూ రామాదేవి వాళ్ళ అన్నయ్య సీరియస్గా అంటాడు. అలా అనేసరికి చంద్రిక కాదు చామంతి ఆ జ్యూస్ని తెచ్చిచ్చింది అని హర్ష అంటాడు. ఆ మాట వినేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ చామంతి ఇచ్చిందా అంటే, ఏంటే నువ్వే మా అక్కని మా చెల్లిని చంపాలని చూసావా అని అంటూ రామాదేవి వాళ్ళ అన్నయ్య అంటాడు. ఆ మాట విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు, హర్ష తనెందుకు చేస్తుంది, కానీ ఆ జ్యూస్ తాగాకనే రమ అలా అయింది అని హర్ష ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక అప్పుడే రమాదేవి వాళ్ళ అన్నయ్య కోపంగా ఇలా అంటూ ఉంటాడు, చెప్పవే చెప్పు, నా చెల్లి ఏం పాపం చేసిందే, ఏదో కోపంగా 4 మాటలు అంటది, దానికే చంపేయాలనుకున్నావా నువ్వు అని అంటూ, లేదంటే మీ నాన్న రామచంద్రయ్య మీద బాగా మా చెల్లికి ఉందని చెప్పి తిడుతుందని చెప్పి మా చెల్లిని ఏకంగా పైకి పంపించాలని ప్లాన్ చేస్తావే నువ్వు అని అంటూ ఉంటే, అది కాదండి, నేను ఎందుకు చేస్తానండి అలా, నేను చేయలేదు, నేను నిజంగా నార్మల్గా జ్యూసే కలిపించాను, ఎప్పుడు ఎలా ఇచ్చానో ఈరోజు కూడా అలాగే ఇచ్చాను, అంతేకాని నన్ను ప్లీజ్ అలా మాట్లాడొద్దు, నేను నిజానికి అలా చేయలేదు, నిజంగా చెప్తున్నాను వద్దండి అని అంటూ చామంతి ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్ ఎప్పుడు చాలా తనకి సపోర్ట్ చేస్తాడు కదా, ఆ మాట విన్నందుకు తను కూడా ఆలోచనలో పడిపోతాడు. చామ్ నిజంగా ఇలా చేసిందా అని అనుకుంటూ ఉంటాడు. అరుణ్ అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే రమాదేవి వాళ్ళ అన్నయ్య చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇంకా నిన్ను ఇంత ఈజీగా వదిలిపెడతాను అనుకుంటున్నావా, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నువ్వే ఈ విషయాన్ని కలిపి ఉంటావు అని అంటూ చాలా సీరియస్గా అరుస్తూ ఉంటాడు. నిన్ను ఊరికి వదిలిపెట్టను, జైల్లో పెట్టిస్తాను, నా చెల్లి బ్రతకపోతే నేను చంపేస్తాను అని అంటాడు. అలా అరుస్తూ ఉంటే చామంతి ఏడుస్తూ ఉంటుంది. నేను చేయలేదండి నిజంగా చేయలేదండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడి నుంచి ఇంకా వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే ఇక వెంటనే పోలీసులు ఇంకా హలో అని చెప్తే, ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా అంటే అవునని చెప్పగానే, మీరు వెంటనే ఇలా హాస్పిటల్కి రావాలి, మా చెల్లెల మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అని అంటే, సరే వస్తున్నామని చెప్పి పోలీసులు అక్కడికి బయలుదేరుతారు. ఇక చామంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా నేను చేయలేదు బాబు అన్నట్టుగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తనకి సపోర్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు, అసలు తనే చేయటానికి రీజన్ ఏంటి, అసలు తను చేస్తుందా, చామంతి అలా చేయదే అని చెప్పి ప్రేమ అనుకుంటాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఏమీ చేయలేక సపోర్ట్ చేయలేక ఏడుస్తూ కూర్చుంటాడు ప్రేమ్. ఇక దేవుడా మా అమ్మ బ్రతకాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న రోజా అక్కడికి వెళ్ళి హ్యాపీగా నవ్వుతూ దగ్గరికి వెళ్తుంది. ఇంకా సీరియస్గా ఫేస్ పెట్టి చామ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అయ్యయ్యో చామంతి ఎంత పని చేసావు, నువ్వు చంపాలి అనుకోవటం కరెక్ట్ కాదు కదా, ఏమైనా కోపం ఉంటే అదే అంతవరకే చూసుకోవాలి, అంతేకాని ఇలా చంపుతారా చెప్పు అని అంటే, ఇక అప్పుడే రోజా అలా మాట్లాడి
మాట్లాడేసరికి ఒక్కసారిగా చామంతి టెన్షన్లో ఏడుస్తూ ఇలా అంటుంది, నిజంగా నేను చేయలేదక్క, నేను చేయలేదు, నిజంగా చేయలేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రోజా సీరియస్గా ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు చేయలేదు అన్న ఎవరు నమ్ముతారు చెప్పు? జ్యూస్ తీసుకెళ్ళి ఇచ్చింది నువ్వే కదా, మరి అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, కాబట్టి దాన్ని ఇంకా నీ మీదే వచ్చేస్తుంది అది అని అంటూ, నువ్వు చేసినా చేయకపోయినా అది మాత్రం నీకే వస్తుంది కదా అని అంటంతో ఇక అప్పుడే రోజా మాటలకి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా రోజా అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది. నీ పని అవుటే, అక్కడ అది చావాలి, ఇక్కడ నువ్వు జైలుకి పోవాలి, ఇంకా ఆ ఇంట్లో యువరానిగా నేను హ్యాపీగా ఉంటాను, నేను అనుకున్నదే ఆట పాడిందే పాట అవుతుంది అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ ఇంకా చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఎవరు ఇదంతా చేశారు? అయినా నేను జ్యూస్ కలిపినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, చంద్రిక అత్తయ్య కూడా అక్కడ లేదు, అంటే నన్ను కలిసింది ఈ రోజానే, ఈ రోజా ఏమైనా చేసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. మరి నాతో ఇంత ప్రేమగా మాట్లాడింది, కరెక్ట్గా జ్యూస్ తీసుకెళ్ళేటప్పుడే నాతో మాట్లాడింది, అప్పుడు నేను ఏం చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. అప్పుడు పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. రాగానే ఇక వెంటనే ఎవరు ఎక్కడ అని చెప్పి ఎవరు పర్సన్ అని అడిగితే, అదిగో మా చెల్లి చావు బ్రతుకుల్లో ఉంది, తనే జ్యూస్ ఇచ్చింది, తను జ్యూస్ ఇచ్చిన తర్వాత మా చెల్లి తాగిన తర్వాతనే అలా జరిగింది, మా చెల్లి ఇలా అయిపోవటానికి కారణం తనే అని మా అనుమానం, తను జ్యూస్ ఇచ్చాక తాగాకనే అలా జరిగింది కదా అని అంటే, ఏంటమ్మా నువ్వే ఇలా చేస్తావా అంటే, లేదు నేను చేయలేదు, నిజం చెప్తున్నాను, నేను అలా చేయలేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే చంద్రిక కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఏమైంది అని అంటూ ఉంటే, అత్త చూడత్తా, నేను జ్యూస్ ఇచ్చాను కరెక్టే, అందులో విషయం నేను కలపలేదని చెప్తున్నా, వీళ్ళు వినట్లేదత్త అని అంటూ చామంతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చంద్రిక ఇలా అంటూ ఉంటుంది, తనని వదిలేయండి, తను ఎప్పటికీ అలాంటి తప్పుడు పని చేయదు, వదిలేయండి అని చంద్రిక అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న హర్షతో ఇలా అంటుంది, మీరైనా చెప్పండి, తను అలాంటి తప్పు చేయదని మీకు కూడా తెలుసు కదా అని అంటే, నాకు కూడా తెలుసు, కానీ చామంతి జ్యూస్ తెచ్చిచ్చాకనే రామాకి అలా జరిగింది కదా, ఏం చెప్పాలో నాకే తెలియట్లేదు అని అంటే, అంటే మీరు కూడా అనుమానిస్తున్నారా చామంతిని? ప్లీజ్ అలా చేయొద్దండి, దయచేసి అలా చేయకండి, చామంతికి ఒకసారి ఆలోచించండి, తనని పోలీసులు తీసుకెళ్ళిపోతారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రామాదేవి తమ్ముడు సీరియస్, అన్నయ్య సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు, చూడమ్మా మీరు మంచోళ్ళు అనుకుంటే సరిపోతుందా, పోలీసులు తెలుస్తారు అసలు ఎవరేం చేశారు అనేది అని అంటూ సీరియస్గా అంటాడు. హర్ష ఏమీ మాట్లాడకపోవడంతో చంద్రిక చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, ప్రేమ్ నువ్వైనా చెప్పు ప్రేమ్, చామంతి గురించి నీకు బాగా తెలుసు కదా అని అంటే ఇక అప్పుడే చామంతిని చూసి మౌనంగా ఉండిపోతాడు ప్రేమ్. సైలెంట్గా ఉండటంతో చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పోలీసులు ఇలా అంటారు, తనే చూసిచ్చింది కాబట్టి తననే మేము అరెస్ట్ చేస్తాం, ఎంక్వైరీలో తెలుస్తుంది తను చేసిందా లేదా అనేసి అని పోలీసులు వచ్చి చామంతిని ఇలా పట్టుకొని లాక్కెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే నేను చేయలేదు, నేను ఈ పని చేయలేదు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. రోజా నవ్వుతూ ఉంటుంది. చామంతిని తీసుకెళ్ళి సెల్లో వేసేస్తారు. ఇంకా సెల్లో వేసిన తర్వాత నువ్వు నిజం ఎలా నీ నుంచి బయట పెట్టాలో మేం చెప్తాము అనేసి పోలీసులు అంటారు. అలా అనేసి సెల్లో వేస్తారు. ఏమైంది అంటే, రమాదేవి గారు ఉన్నారు కదా, ద గ్రేట్ పర్సన్, ఆవిడికి జ్యూస్లో విషం కల్పించిందంట, తను సీరియస్ కండిషన్లో ఉంది అంటే, అమ్మో అంత పని చేసిందా అని అనుకుంటూ ఉంటారు కానిస్టేబుల్స్, పోలీసులు అందరూ కూడా. చామంతి చాలా బాధపడుతూ ఏడుస్తూ, నేను చేయలేదండి, నా మాట విని నన్ను వదిలిపెట్టండి అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినకుండా అందరూ అక్కడే ఇంకా పట్టించుకోకుండా ఉంటారు. చామంతి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ వాళ్ళ అమ్మ అంత సీరియస్ కండిషన్లో ఉన్నందుకు ప్రేమ్ చామ్కి సపోర్ట్ చేయడు. ఇక చామంతి గురించి ఆలోచించడు. ఇంకా తనే ఇలా చేసిందా ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రోజా ఏమో అయిపోయింది, దాని పని అవుట్ అని అనుకుంటూ ఉంటుంది. రమాదేవికి చాలాసేపు ట్రీట్మెంట్ జరుగుతుంది. అలా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంకా డాక్టర్స్ చెక్ చేసి అన్నీ చేసిన తర్వాత తనకి కొంచెం కాన్షియస్లోకి వచ్చేస్తుంది. అంటే ఇంకా విషయం నుంచి, చనిపోయే ప్రమాదం నుంచి తప్పిపోతుంది. ఇక రామాదేవి కొంచెం కోలుకుంటూ ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ క్లియర్ అయిపోతారు. ఇక వెంటనే ప్రేమ్ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఇక లోపల నుంచి డాక్టర్ వస్తుంది. ఇంకా అప్పుడే డాక్టర్ని మళ్ళీ అడుగుతారు, ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది అని ప్రేమ్ కూడా అడుగుతూ ఉంటే, ఇప్పుడు పర్వాలేదు, తను చనిపోయే స్టేజ్కి వెళ్ళింది, కానీ కొంచెంలో తప్పిపోయింది,
షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ట్రీట్మెంట్కి సహకరిస్తుంది, కానీ తను ఎప్పుడు క్లియర్గా కోలుకుంటుందో తెలియదు అని తను మాత్రం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది అని డాక్టర్ చెప్పగానే రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇది, ఇంత డేంజరస్ పాయిజన్ ఇచ్చినా చావలేదా, ఇది చస్తుంది అనుకున్నానే నేను అని, అది చస్తే కంప్లీట్గా అది జైలుకు పోతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి అని రోజా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ్, అరుణ్, హర్ష వాళ్ళేమో చాలా హ్యాపీగా ఉంటారు. ఇక రమాదేవికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది.